So today we are going to talk about one aspect. చాలా ఇంపార్టెంట్ విషయం, అందరికీ వర్తించేది దేవేంద్ర. ఇది అదేంటి? పవర్ ఆఫ్ మైండ్. ఈ మైండ్ అనే పేరుతో ఎన్ని పుస్తకాలు వచ్చినాయో లెక్కలేదు. ఒక సినిమా బయటకు వస్తుందంటే దానికి ఆధారం మైండే. మన మొబైల్ బయటకు వచ్చింది, దానికి ఆధారం మైండే. కానీ మైండ్ నుంచి బయటకు వచ్చే రకరకాల విషయాలకి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు ఇమాజినేషన్ అనుకో, ఊరికే నువ్వు చెప్పావు, ఊహించావు, వదిలేసావు అంతే. ఇమాజినేషన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకో, మెటీరియలైజ్ చేయాలనుకో, అప్పుడు ఆలోచన వేరే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఇల్లు కడతా నేను చెప్పనా, ఒక సన్న పిల్లర్ ఉంటుంది, పిల్లర్ మీద ఈ ఊరంతా స్లాబ్ వేస్తాం, దాని మీద మనం పెద్ద అడవి పెంచి అడవి మధ్యలో ఒక ఇల్లు కడతా అన్నా. ఇది ఇమాజినేషన్ కాబట్టి బ్యూటిఫుల్, కంప్యూటర్లో యానిమేషన్ వరకు చేయొచ్చు. ఇప్పుడు అటువంటి ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు మొదటి స్టెప్లోనే తెలుస్తుంది ఈ ఐడియా వర్కౌట్ కాదు. ఎందుకంటే సన్న పిల్లర్ మీద అంత పెద్ద అడవి నువ్వు బిల్డ్ చేయలేవు అని తెలుస్తుంది. సో జస్ట్ ఇమాజినేషన్ గురించితే నో ప్రాబ్లం. కానీ ఇమాజినేషన్ నువ్వు ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలన్నప్పుడు ఆ ఇమాజినేషన్లో ఒక పర్ఫెక్షన్ అవసరమవుతుంది, ఒక ఆర్డర్ అవసరమవుతుంది, ఒక లేఅవుట్, ఒక బ్లూ ప్రింట్ అవసరమవుతుంది. అక్కడ నీ మైండ్ యొక్క పరిధి నీకు పరిచయం అవుతుంది అన్నట్టు. అదర్వైజ్ బుర్ర ఉన్న ప్రతి ఒక్కడు ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. కానీ దాన్ని ఆచరించడానికి అనువుగా ఉన్న ఒక ఇమాజినేషను త్రూ మైండ్ ఎలా చేయాలనేది ఒక ఎక్స్పెరిమెంట్. దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నది. ఇప్పుడు ద పవర్ ఆఫ్ మైండ్, ఓ మై మైండ్, రిలాక్స్ 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 అనే ఒక పుస్తకం, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనే పుస్తకం, ఇట్లా చాలా వెస్టర్నర్స్ రాశారు. సో ఇప్పుడు నువ్వు జీవితంలో అద్భుతాలు చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అని చెప్తున్నారు. చివరికి ధ్యానంలో కూడా ఇదే చొరబడ్డది, యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక సంస్థ ఉంది, బ్రహ్మకుమారి కాదు రోయ్, ఇది వేరేది, బ్రహ్మకుమారి కొత్త సంస్థ ఇది. వాళ్ళది మొత్తం ఇమాజినేషన్ బేస్డ్. అంటే నువ్వు కూర్చో, ఇప్పుడు నువ్వు ఈ లోకం దాటి ఇంకో లోకానికి పోయినావు, ఆ లోకం దాటి ఇంకో లోకానికి పోయినావు, నువ్వు ఊహించుకో, ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుంది. ఈరోజు మనం డిస్కస్ చేసే చిన్న టాపిక్ అంతవరకు. అంటే నువ్వు ఏది ఊహించుకుంటే అది 360 డిగ్రీస్లో రెండర్ చేసి ఒక పర్ఫెక్ట్ ఇమేజ్, అంటే ఒక ల్యూసిడ్ ఇమేజ్గా మార్చే ఒకానొక శక్తి మనసుకున్నది. దానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ బాహుబలి కావచ్చు, అవతార్ సినిమా కావచ్చు. అవతార్ సినిమాలో ఉన్న క్యారెక్టరు రియల్ కాదు, కానీ తెర మీద ఎంత బాగుంది. 11 అడుగులు ఉంటుంది, మంచిగా నీలమేఘ శ్యాములాగా ఉంటుంది, తోక ఉంటుంది, ఇట్లా తోక ఊది ఎంత బాగుంది అసలు. అరుస్తుంది, కేకలు ఇస్తుంది, నడుస్తుంది, పాట పాడుతుంది, అన్నీ చేస్తుంది. ఒక జేమ్స్ క్యామరూన్ అనే ఒక వ్యక్తి ఇమాజినేషన్లో పుట్టిన ఒక ఆలోచన దాన్ని నిజమైన మనిషిగా మార్చలేదు, ఓన్లీ డిజిటల్ ఇమేజ్గా మాత్రం మార్చగలిగారు. అదే జేమ్స్ క్యామరూన్ని ఇట్లాంటి మనిషి నిజంగా పుట్టిస్తావా అంటే చేతులు ఎత్తేస్తాడు, అయ్యే పని కాదు ఇది. సో నీ యొక్క కల్పనకు ఎంత శక్తి ఉంది, అది ఎంతవరకు మేనిఫెస్ట్ అవుతుంది. ఊహాజనితమైన ప్రపంచంలో అది రియాలిటీ అయింది. అందుకే మనం వర్చువల్ రియాలిటీ అన్నాం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. అక్కడ నీకు క్యారెక్టర్ కళ్ళ ముందు కదిలిస్తుంది. 3D సినిమా చూసిన అవుతారు, నిజంగా నీ ముందుకు వచ్చినట్టు ఉంటుంది అది. బట్ ఇట్ ఇస్ ఆల్ మిత్, అదంతా అబద్ధం, ఒక ఇల్యూజన్, అది మన రియాలిటీ కాదు. సో ఎవరైతే ధ్యానానికి ఈ ఇమాజినేషన్ని జోడిస్తున్నారో వాళ్ళంతా మెల్లగా గల్లంత అయిపోతారు. నీ ఆలోచన, నీ ఇమాజినేషను అది ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నప్పుడే అది నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే కళ్ళు మూసుకొని ఊహించుకుంటున్నారో నాకు శివుడు కనిపించాడు, అసలు శివుడు ఉండడం నీకెట్ట తెలుసు? అక్కడికి వెళ్ళాలి ప్రశ్న. అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడే శివుడి గురించి విన్నావు, శివుడు ఎలా ఉంటాడో ఎలా తెలుసు? అది పుస్తకాల ద్వారా విన్నావు, అయినా నీకు రూఢి పడలే. కానీ సినిమాల్లో శివతాండవం చేస్తున్న శివుడిని చూశావు, అందుకని నీకు కనిపించే శివుడు ఇద్దరు శివలింగంగాను, లేదా ఒక బ్లూ రంగు గాను, లేకపోతే ఇట్లా జటాజూటాలు ఉండి ఇట్లా జడలు విడదీసిన గాను, లేకపోతే పామేసుకున్న శివుడు కానీ కనిపిస్తాడు. బికాజ్ ఆ సమాచారమే నీ మనసులో ఉంది, ఆ సమాచారం నీ మైండ్ ప్రాసెస్ చేసి నీ మైండ్ నీకు కనిపించేలా చేసింది. సమోసా కనిపిస్తుంది, శివుడు కనిపిస్తుంది, రెండు పరిచయం. మైండ్కి రెండు ఒకటే.
నీకు సమోసా అంటే మామూలు మెటీరియల్, శివుడు అంటే గొప్పది కాబట్టి నువ్వు దాన్ని గొప్ప అనుభవంగాను, సమోసా కనబడ్డాన్ని సాధారణ అనుభవంగా అనుకుంటున్నావు. ఈ రెండు అబద్ధాలు. దీని నుంచి మనం బయటపడి తీరాలి. సో మనం ఈ చర్చ ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి ఇట్లా దేవతామూర్తులు కనిపిస్తారు, పిరమిడ్స్ కనిపిస్తాయి, లేకపోతే నాకు ఎవరెస్ట్ కనిపించింది, గత జన్మలకి, ఇదంతా నీ ఇమాజినేషన్. ఇప్పుడు దానికి నో చెప్పడానికి ప్రూఫ్ లేదు, ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు నేనే చెప్తున్నా, నిన్న రాత్రి నాకు రామకృష్ణ పరమహంస దర్శనం అయిందన్న. అయితే ఏందంట, ఇప్పుడు నెక్స్ట్ ఇతను చెప్తున్నాడు ఏమన్నా, మీరు చాలా గ్రేట్ సార్, మీకు ఎక్సలెంట్ దర్శనం అయింది. దానికి నెక్స్ట్ ఏమిటి అసలు, అంటే వాట్ ఈజ్ ఇట్ అంటే, ఇప్పుడు దర్శనమైన తర్వాత నీ యొక్క జీవితంలో కాంతి వస్తుందా, హఠాత్తుగా నువ్వు గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ అయిపోయినావా, లేదా అలా చెప్పడం వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుందని చెప్తున్నావా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడానికి కారణం, రామకృష్ణ పరమహంస అంత గొప్ప మహాయోగి నీకు దర్శనం ఇచ్చాడా, చాలా గ్రేట్ సార్ మీరు, ఇది నచ్చుతుంది నీకు. ఇప్పుడు ఎవడన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రియాలిటీ తెలుసు, అది జస్ట్ ఇమాజినేషన్, కల్పన అది. అట్లాంటి దాంట్లో ఉండకన్నా అనుకో, వాడు ఎప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమహంస జీవితంలో కనబడ్డు, కనిపించిందే చెప్పాడు. ఎప్పుడైతే నీ ఇమాజినేషన్ నువ్వు బయటకు చెప్పినప్పుడు నీ యొక్క ఈగోకి బూస్టప్ ఇచ్చే అప్రిసియేషన్ లభిస్తుందో, అప్పుడు నువ్వు దాన్ని తిరిగి రిపీట్ చేస్తావు. కనిపించాడు, అయితే ఏమిటట, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో స్పెషల్, ఈ ప్రపంచంలో ఎవరికి కనబడ్డు, నా ఒక్కడికి కనిపించినట్టు నేను ఎంత స్పెషల్ పర్సన్ అంటే యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. అది నీ ఈగో నుంచి వస్తున్న ఒక స్టేట్మెంట్, నమ్మబుద్ధి కాదు, కానీ అదే జరుగుతుంది. నిజమైన మనిషికి ఏ కల్పనలు ఉండవు, పూర్తి యథార్థవాదిగా ఉంటాడు వాడు. ఈ రూపాయి బిళ్ళని రూపాయి బిళ్ళగా చూస్తాడు అంతే, దట్స్ ఆల్. ఈ రూపాయి బిళ్ళ చూస్తుంటే నాకు భూగోళం కనిపించింది, నువ్వు ఇమాజినేషన్లో ఉన్నావు. ఇమాజినేషన్కి అంతు లేదు. నేను నీలో పరమాత్మను చూస్తున్నా, అది బక్వాస్ అదంతా. నేను నిన్ను నీలాగే చూస్తున్నా అంతే. ఒక ధ్యాని యాటిట్యూడ్ ఇట్లా ఉండాలి. నేను ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు చూస్తున్నా, దాన్ని నా కల్పన జోడిస్తలేను, లేదా దాంట్లో ఉన్నదాన్ని బయటికి పంపిస్తలేను. ఏది ఉందో అది, ఇది రూపాయ, ఇది స్టీలు, ఇది నేను, ఇది నా రక్తమాంసాలు, నాకంటూ ఒక మనసు ఉంది. ఇమాజినేషన్ కథ రాయడానికి వాడతాను, జీవితానికి ఉపయోగించను. ఇప్పుడు నా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇమాజినేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నేనే చెప్తున్నా. కానీ జీవించడానికి ఇమాజినేషన్ పనికిరాదు. వంట చేసినప్పుడు ఇమాజినేషన్ వద్దు, భార్యతో ఉన్నప్పుడు ఇమాజినేషన్ పనికిరాదు. బీ విత్ రియాలిటీ. ఇమాజినేషన్ ఎక్కడ ఒక కథ రాస్తున్నావు, ఏమన్నా రాసుకో, హీరో అని పెట్టి విమానం కొంటాడని రాసుకో. ఇది ఇమాజినేషన్ కాబట్టి విమానం కొనొచ్చు, విమానం రంగేయించవచ్చు, ఆ విమానంతో వేరే గ్రహానికి పోవచ్చు, అక్కడి నుంచి దుంగితే అబ్జర్వేషన్లో దిగొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇమాజినేషన్కి ఒక తలతోక ఉండదు. ఇప్పుడు బాహుబలి సినిమాలో వాళ్ళమ్మ రోజు అభిషేకం చేయిస్తుందని అంత పెద్ద శివలింగాన్ని తీసుకుపోయి డైరెక్ట్గా దాని కింద పెడతాడు, ఇది జలపాతం కింద. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అతను స్కల్ప్టర్, ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ రాసింది ఆ రోజుల్లో, నా దగ్గర శివలింగం ఉంది, దమ్ముంటే ఎత్తమని వచ్చి అని పెట్టాడు. నేనన్నా, అది సినిమా డాడీ, నువ్వు అంత దీని మీద ఎందుకు తీసుకున్నావు? లేదు భయ్యా, నాకు గాయమైంది, ఒక్కొక్క రాయి నేను లేపి పెడుతుంటే నాకు చుక్కలు కనిపిస్తాయి, నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది. రాజమౌళికి వచ్చి ఎత్తి చూసుకోవాలి ఒకసారి. నిజానికి అంత లావు రాయి ఎత్తి నువ్వు ఇట్లా దుంకుతావు కదా భయ్యా, ఆ రాయి కింద పడి చచ్చిపోతావు భయ్యా అని చెప్పాడు నాకు. రాజమౌళి ఊహించిందేమో సినిమా వరకు ఊహించాడు కాబట్టి ప్రాబ్లం లేదు. నీ ఇమాజినేషన్తో నీ తలకే నొప్పి లేస్తుంది. ఇప్పుడు నేను సినిమాగా చూస్తున్నా, నేను దాన్ని రియాలిటీ అనుకోవట్లే. నిజంగా ప్రభాస్ కూడా ఎత్తాడు దాన్ని, ఎవరు ఎత్తుతారు రా అంతలావు దాన్ని. సో ఈ ఇమాజినేషన్లో ఉండే మైండ్ ఏది రియాలిటీ, ఏది ఇమాజినేషను, ఏది క్రియేటివిటీ. నీ క్రియేటివిటీ కోసం ఇమాజినేషన్ వాడుకో. నువ్వు జీవించడానికి ఇమాజినేషన్ అస్సలు ఉపయోగపడదు. జీవించడం అనేది ఒక బ్రూత్ అండ్ రియాలిటీ. అక్కడ అసలు ఇమాజినేషన్ స్కోప్ ఇయ్యకు. వంట చేస్తున్నప్పుడు ఇమాజినేషన్ లేదు, ప్రాక్టికాలిటీ ఉన్న చోట ఇమాజినేషన్ స్కోప్ లేదు. నువ్వు చేస్తున్న అన్నం పప్పుని ఇది ఒక స్టార్ హోటల్లో బిర్యానీ అని అనుకోవడానికి వీల్లేదు. నీ భార్య చూస్తూ ఇది ఐశ్వర్యరాయ్ లేకపోతే ఇంకెవరో అంటే ఆ పేరు చెప్తుంటే ఆ ఒక్కరు నాకు ఇష్టమని కాదు, అట్లా ఏ అందంగా ఉన్న అమ్మాయిని నా ఊహించుకొని నువ్వు అట్లా చేయలేవు. నువ్వు ఎంత ఊహించుకున్నా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఏదెవరో, అది క్లియర్. సో అందుకని ఇమాజినేషన్ ఈజ్ ఇమాజినేషన్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్రియేటివిటీ.
ఆడు నవ్వే నేను. చిలంగారు ఒక మాట అంటారు. చిలంగారు ఒక పుస్తకంలో మ్యూజియంస్లో అనుకుంటా, నాకు బాగా గుర్తు, గొప్ప గొప్ప అందమైన అమ్మాయిల గురించి వర్ణించే ఈ కవి పుంగవుడు, ఈ మహానుభావుడు ఇంటికి ఒక్కసారి ఆయన భార్యను చూడండి అంటాడు చిలంగారు. అంటే నువ్వు నిజంగా ఉన్నది రాస్తలేవు, నువ్వు ఏది మిస్ అయినావు అది రాస్తున్నావు నువ్వు పోయిట్రీలా. సో ఏవేవి నీ జీవితంలో రియల్గా చేయలేకపోతున్నావో అవంతా నీ కపోల కల్పనలో నువ్వు అప్పుడు నవలగా రాస్తున్నావు. అట్లా కాకుండా ఎవరైతే వాస్తవవాది, ఈ చిన్న బైఫర్కేషన్లో ఎవడైతే ఉంటాడో, దిస్ ఈజ్ ఇమాజినేషన్ అండ్ ఐ యూజ్ దిస్ ఫర్ క్రియేటివిటీ, దిస్ ఈజ్ ఇమాజినేషన్, ఐ యూజ్ ఇట్ ఫర్ క్రియేటివిటీ అండ్ మై విజన్. ఆ తర్వాత దీన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలనుకో, సిస్టంలోకి తీసుకురావాలంటే ఎంతైనా ఇమాజిన్ చేయొచ్చు. కుక్క మాట్లాడుతుంది, పిల్లి మాట్లాడుతుంది, పిల్లి పెద్దగా అవుతుంది, దాని మీద మనిషి ఎక్కిపోతాడు, అక్కడి నుంచి ఆకాశానికి పోతాడు, ఆకాశాన్ని 2 ముక్కలు కోస్తాడు. ఇవన్నీ రియల్ లైఫ్లో జరగవు. అదే గ్రాఫిక్లో సినిమా తీయాలనుకున్నావు, రాసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. ఏదో సినిమా చూసాం, ఇన్సెప్షన్, నడుస్తుంటే రోడ్ ఎదురుగా ఇట్లా వర్టికల్గా ఉంటుంది, ఇట్లా వచ్చిన కారు ఇట్లా వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఇట్లా దుంకితే దానికి ఇటుపక్క డైరెక్షన్లో ఇంకొక రోడ్డు ఉంటుంది. అంటే నువ్వు ఇమాజినేషన్ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అట్లా కాకుండా నిజంగా వర్టికల్గా నడిచే కారు తయారు చేయాలని ఊహించావు. ఇది సినిమాలో అయితే ఇప్పటికే మేనిఫెస్ట్ అయిపోతుంది, ఒక గ్రాఫిక్ డిజైనర్ పిలుచుకరా, వర్కౌట్ అయింది. ఇది రియల్గా జరుగుతుందా అన్నప్పుడు సైన్స్ వచ్చింది, సైన్స్ ప్యూర్లీ ప్రాక్టికల్. అప్పుడు చెప్పారు అవ్వదు అన్న తర్వాత ఎవడో అన్నాడు అవుతుంది, ఇనుప రోడ్డు వేయాలి, టైర్లకు అయస్కాంతం ఉండాలి, అప్పుడు జరగవచ్చు అన్నాడు. అప్పుడు దానికి రీసెర్చ్, దానికి తగ్గ ఫండింగ్, దానికి ఇప్పుడు అది ఓకే అయ్యింది. ఇప్పుడు దాంట్లో ఎవడో నడపాలి, నేను నడపను, అయిందా అయస్కాంతం పోయిందనుకో, అప్పుడు లేదు మనం ఒక చైన్ వేస్తాం, ఇవన్నీ వస్తాయి ప్రాక్టికాలిటీలో. సో హీరో ఎగిరి 3 పల్టులు వేసి తనడం అనేది ఇమాజినేషను, షూటింగ్ చేస్తున్నప్పుడు హీరోకి దారం కట్టడం అనేది రియాలిటీ. అది ఎప్పుడు మర్చిపోదు. రియాలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇమాజినేషన్ ఈజ్ డిఫరెంట్. ఆధ్యాత్మికత అనేది కంప్లీట్గా ఇమాజినేషన్కి బియాండ్గా ఉంటుంది. ప్యూర్ రియాలిటీ అంటే నీ యొక్క వాస్తవాన్ని నువ్వు దర్శించినావు, తద్వారా నీ జీవితంలో ఏది ఉందో అది అనుభవిస్తున్నావు, తద్వారా నీ లైఫ్లో ఎలాంటి మిస్కాన్సెప్షన్స్ లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా ఉల్టా ఉంది. సో నీ మైండ్లో ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుంది. ఓషో ఒక మాట అన్నాడు రా, నేను ఫస్ట్ టైం సిటీకి వచ్చిన తర్వాత ఒక హిందీ స్పీచ్ విన్నప్పుడు, అప్పుడు నాకు ఓషో అని కానీ అతను ఇంత పెద్ద, నాకు అవేవి తెలియదు, ఎవరో నాకు పరిచయం చేశారు, ఒకసారి విను భలే ఉంటుంది ఇతను టాక్ అని. వెళ్ళిపోయిన తర్వాత నేను విన్నా, ఆ వారంలో చాలా విన్నా, ఒక 10-15 స్టేట్మెంట్స్ నాకు యథావిధిగా గుర్తు, చెవులో ఇప్పటికీ వినిపిస్తుంది నాకు అతని వాయిస్. అతను ఏమన్నాడంటే, ఎవరు ఏది ఊహించుకుంటే వాళ్ళకి అది దర్శనం ఇస్తుంది, ఇదొక మాట. రెండవది ఏంది, బుద్ధిస్ట్కి బుద్ధుడు దర్శనం ఇస్తాడు, మహావీరుడు కనబడ్డుగా. జైన సాంప్రదాయాన్ని అనుసరించేవాడికి జీసస్ కనబడ్డుగా. అదే క్రిస్టియన్కి బుద్ధుడు ఎందుకు కనిపిస్తలేడు? బికాస్ దే ఆర్ నాట్ ఇమాజినింగ్ బుద్ధ అని చెప్పాడు. అసలు నాకు చాలా ఆశ్చర్యపోయే ఒక ఎంక్వైరీకి నాకు సోర్స్ దొరికింది. మొట్టమొదటిసారి కొత్త విషయాన్ని దర్శించి నేను ఆ రోజు. నిజమే కదా, ఏది ఊహించుకుంటున్నావో, ఏది నీకు సమాచారంగా నీ మనసులోకి చేరుతుందో అదే నీకు దర్శనం ఇస్తుంది. ఏది ఫీడ్ చేస్తావో అదే మల్టీఫోల్డ్ అవుతుంది మైండ్లో. సో ఇప్పుడు మెడిటేషన్కి వెళ్ళే వాళ్ళు నిర్విషయం పరిచయం చేయాలి, కానీ ఉల్టా జరుగుతుంది. విషయాలు, అట్లా చేయి, ఇట్లా చేయి, ఆ పుస్తకం చదువు, ఈ ధ్యానం చేయి, ఇట్లా ఊహించుకో. ఇంకా ఇదేంది భావ సంబంధం ఉంటుంది, నిన్ను కృష్ణుడిగా ఊహించుకో, ఇంకా కృష్ణుడిగా ఊహించుకొని ఇట్లా పీక అవుతుండ్రు ఇట్లా. అరే డాడీ అది అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి పోవాలి అంటూ అడగాలి. అంటే ఇది ఉపయోగపడదు అంతా. ఇమాజినేషన్ నువ్వు ఎంతన్నా ఊహించుకో, నీ రియాలిటీలోకి నువ్వు రావాల్సింది. ఆధ్యాత్మికత అనేది నీ యొక్క నిజ స్వరూపాన్ని దర్శించడం. నీ మనసు ఏమిటో దాన్ని దర్శించినవు, నీ బాడీ ఏమిటో దాన్ని దర్శించినవు, దాని లిమిటేషన్స్ ఎన్నో దర్శించినవు, దాంతో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలనో దర్శించినవు. అది ఎవరితో పోల్చుకోలేదు, దానికి అది యూనిక్ ఉందని దర్శించినావు. తద్వారా జీవితం సుసంపన్నమైంది. అయితే ఇంతకుముందు చెప్పిన ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఏ సార్ అయితే చెప్పాడో నాకు రామకృష్ణ పరమహంస దర్శనమైందని, పక్కనే ఇంకో ప్రొఫెసర్ ఉన్నాడు, నాకు కూడా మొన్న వివేకానంద స్వామి దర్శనమైంది సార్ అన్నాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, కౌగులించుకున్నారు. ఇది ఎట్లుందంటే వివేకానంద రామకృష్ణ పరమహంస కౌగులించుకుంటుంది. ఇది
అంటే వాళ్ళ మైండ్ వాళ్ళే కదా. ఆ తర్వాత హఠాత్తుగా వాళ్ళ భార్య వచ్చింది బయటికి, టెర్రర్. టీ దాగి గ్లాస్ ఎక్కడ పెట్టినావు అన్నది. ఇది నేను చూస్తున్నా సాక్షిగా. అది అక్కడ పెట్టిన. ప్రొఫెసర్తో ఏమో చెప్తున్నావు, కింద కొంచెం కొంచెం ఏమన్నావు అంటే, అదే రామకృష్ణ పరమహంస గురుదేవుల వారి దర్శనం అయిందని చెప్పానంటే, అవి అయింది కానీ అంటువాడి కలుతుందరా కిందికి. ఈ ప్రపంచంలో ఎవరన్నా నమ్ముతారు కానీ ఇది నమ్మదు సార్, ఇది నమ్మదు. అది వెళ్ళిపోయాడు ఆయన. ఆమె వర్తమానంలో ఉంది, వీళ్ళే ఇమాజినేషన్. ఆమె క్లియర్గా ఉంది అసలు. ఎవరెవరికైతే నిజంగా ధ్యానము జీవితం అర్థమైందని నవీన్, వాళ్ళు చాలా హార్ష్గా ఉన్నారు, బ్రూటల్ రియాలిటీలో ఉన్నారు. వాళ్ళు ఇమాజినేషన్లో అట్లా అట్లా కొందరికి అదృష్టవశాత్తు ఏమవుతుంది, ఇమాజినేషన్ ఉన్న వాడికి సక్సెస్ వస్తుంది, వాడికి ఎవరో డబ్బులు గిబ్బులు బాగా ఇచ్చిపోతారు, వాడు దాన్నే స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. అది ప్రాబ్లం. ఇన్ రియాలిటీ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. సో నేను చెప్పాలనుకుంది ఒకటే, ఇమాజినేషన్ని సినిమా కథ రాయడానికి, నావెల్ రాయడానికి ఉపయోగించుకో, అంతవరకే, ఎంతైనా ఊహించుకో. సో ఆ క్లియర్. కానీ అదే ఇంటికి వచ్చావు, ఇమాజినేషన్ని పక్కకు పెట్టి చెప్పులతో పాటు నీ ఊహాజనితమైన ఆ ఊహించే మనస్సును అక్కడ పెట్టి వర్తమానంలోకి రా. ఏది ఉందో అది, నీ చాకు, నీ గిన్నె, నీ పాత గిన్నె, నీ పాత భార్య, ఇట్లే ఉంటుంది లైఫ్. నువ్వు దాన్ని ఇమాజినేషన్ వరల్డ్లో ఉన్నావు అనుకో, నీకు ఇది నచ్చదు. ఆహా, ఇంపాసిబుల్. నువ్వు వాస్తవాన్ని అనుభవించే శక్తి నీకు ఉండనే ఉండదు అసలు. అప్పుడు నీ యొక్క ఊహించుకున్న దానికి ఉన్నదానికి మధ్యన జమీనాసన ఫరక్ వచ్చి నీ లైఫ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రాక్టికల్ స్పిరిచువల్ అంటే ఇంతే, పని చేయాలి, ఇమాజినేషన్ వాడుకుందాం, లెట్స్ బీ క్రియేటివ్. జీవితం జీవిస్తున్నప్పుడు అసలు ఇమాజినేషనే లేదు, పూర్తి వర్తమానంలో ఉన్నాం. యథార్థ స్థితిని, యథార్థ వస్తువులు, యథార్థ మనుషులు, వాళ్ళ స్వరూపాన్ని ఎగ్జాక్ట్ చూస్తున్నావు. దానికి ఇంత కూడా ఇమాజినేషన్ జోడించట్లే. అప్పుడు మైండ్ ఆటోమేటిక్గా చాలా బ్యూటిఫుల్గా అట్లా నిలబడుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుంది, ఏది ఊహించుకోకపోతే ఏది కనబడదు. అంటే మీరు ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఊహించుకొని కూర్చుని కాబట్టి ధ్యానం అయిపోయినాక మీ అనుభవాలు చెప్పం వల్ల నాకు ఆ దేవుడు అనిపించింది. అప్పుడు గురువు ఏమని అడగాలి, తప్పు అడుగుతున్నాడు, మీ ఊహలు చెప్పండి అని అడగాలి. అది అనుభవాలు కాదు, అన్ని అనుభవాలు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ నైట్ అయినప్పుడు తొలి రాత్రి అనుభవం అంటారు. ఎందుకు అన్నారు? అది ఒకేసారి అవుతుంది కాబట్టి. ఊరికూరికి అయ్యేదాన్ని అనుభవం అనేవాడు. సరే వాళ్ళు